శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారికి పాదాభివందనాలు. సాధకులందరికీ నమస్కారం అండి. కురవి అన్న సంతర్పణ కార్యక్రమం. గురువుగారు ముందుగానే తెలియచేశారు. అంటే ఎక్కడెక్కడ ఉంటుంది, అరుణాచల్ అన్న సంతర్పణ తర్వాత కురవిలో ప్లాన్ చేస్తున్నారని అన్నారు వీరభద్రస్వామి దేవాలయంలో. అయితే నేను కూడా సంతోషంగా వెళ్ళాలనుకోవటము, ఆ స్వామివారి దర్శనం చేసుకొని, మన పీఠం తరపున జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం అనేది బయట మనం స్వయంగా చేసే దానికన్నా గూడా భిన్నమైనది. అంటే చాలా గొప్పది అని చెప్పాలి. ఎందుకంటే నేను కురవి కంటే ముందు మొట్టమొదటిసారి అరుణాచల్ అన్న సంతర్పణకి వెళ్ళటం జరిగింది. అక్కడ స్వయంగా నేను అనుభవించిన అనుభవాలు అంటే తోటి సాధకులు చెప్తున్నా కూడా నేను అంటే వెళ్ళలేకపోయాను. నా గత సంవత్సర కాలం సాధనలో ఉన్నప్పుడు నాకు కుదరలేదు. కొన్ని కుటుంబ కారణాల వలన. అన్న సంతర్పణ వెళ్ళినప్పుడు నేను స్వయంగా అనుభవించిన అనుభూతులు కానివ్వండి, అక్కడ ఆ కార్యక్రమం మన పీఠం సాధకులు చేయటం చాలా గొప్పగా అనిపించింది. అలాగే నాకు ఈ కురవి అన్న సంతర్పణకి వెళ్ళే అవకాశం కూడా వచ్చింది. అలాగే వెళ్ళాలని కూడా నేను సంకల్పించుకున్నాను. అయితే అరుణాచలం వెళ్ళాలనుకున్నప్పుడు నేను మా కుటుంబ సభ్యులతో అంటే మా అమ్మగారితో, అలాగే మా తమ్ముడితో అందరం కలిసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో నేను వెళ్ళాలని అనుకోవటము, టికెట్స్ కుదరకపోవటం వల్ల నేనొక్కదాన్నే వెళ్ళాను. కానీ కురవికి అలా కాదు. మా కుటుంబ సభ్యులు కూడా మనం చేసే అన్న సంతర్పణ అక్కడికి వచ్చే దేవీ దేవతల దర్శనాలు కానివ్వండి, ఇటువంటి గొప్ప కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాముల్ని చేయాలని నేను కుటుంబ సభ్యులు సమేతంగా వెళ్ళాలనుకోవటం జరిగింది. అయితే మా అమ్మగారు తనకి ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువ ప్రయాణాలవి చేయటం చాలా కష్టమండి తనకి. దానివల్ల నేను అంటే గురువుగారిని అడిగాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళే సాధకులతో ఏమైనా వీలైతే కలిసి వెళ్ళటం జరుగుతుందా అని. అలాగే గురువుగారు కూడా గోవర్ధన్ గారితో మాట్లాడడం జరిగింది. మేమందరం కలిసి ఇక్కడి నుంచి కురవి చేరుకోవటం జరిగిందండి. దానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గురువుగారు మాకు సహకారం అందించటము, అలాగే గురువుగారి మాట వల్ల గోవర్ధన్ గారు గాని, చందు గారు కానీ మాకు చాలా సహాయాన్ని అందించారండి. ఇక్కడ ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా. వెళ్తున్నంత సేపు కూడా మన పీఠంలోని సాధకుల అనుభవాలు, అలాగే అవన్నీ చర్చించుకోవడం జరిగింది గోవర్ధన్ గారి ద్వారా. కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవటము. అసలు చాలా సంతోషం అనిపిచ్చింది. మేము ఇక్కడి నుంచి ప్రయాణం చేసి కురవి వెళ్తున్నట్లు ఆ 4 గంటలు అనిపించలేదండి. ప్రయాణం చేసిందే తెలియలేదు. చాలా ఏమంటారు ఎదురు చూస్తున్నాం అక్కడికి ఎప్పుడు చేరుకుంటామా? దేవాలయం ఎప్పుడు దర్శనం చేసుకుంటామా అని. అలా ముందు రోజు సాయంత్రం మేమిక్కడ హైదరాబాద్ నుంచి ఆహ్, ఆహ్, ప్రయాణం జరిగిందండి. ప్రయాణం చేశాము. అయితే 19వ తారీఖు సాయంత్రానికి 7, 7:30కి అక్కడికి చేరుకున్నాము. అప్పటికే కొంతమంది సాధకులు చేరుకోవటము, దేవాలయం లోపల అంటే ఎక్కడ బ్యానర్ కట్టాలి ఏంటి అవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే ఇంకా 8, 8:30కి దేవాలయం మళ్ళీ తలుపులు వేస్తారు అని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. హడావుడిగానే వెళ్ళాము. లోపల ఎవరి దర్శనాలు చేసుకోలేదు. అంటే అక్కడ ముందు నందీశ్వర దర్శనము, ధ్వజస్తంభ దర్శనము అవన్నీ ఆ హడావుడిలో ఇంక దేవాలయము తలుపులు వేసేస్తారని డైరెక్ట్‌గా లోపలికి వెళ్లి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరిగింది. చాలా సంతోషంగా అసలు చాలా ప్రసన్న వదనంగా అనిపించింది స్వామివారి దర్శనము. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నదే లేదు. అంటే మనకి చాలా అరుదు వీరభద్రస్వామి దేవాలయాలు ఉండటము. కాలభైరవ స్వామి దేవాలయాలు గూడా చాలా తక్కువగా ఉంటాయి మనకి. అలాంటిది మొట్టమొదటిసారి వీరభద్రస్వామి, అలాగే భద్రకాళి సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది గొప్ప అనుభూతి. దర్శనం చేసుకున్నాము అందరము. అలాగే బయటకొచ్చి ఇంకా ఆలయాన్ని లోపల భాగం అదంతా చూస్తూ ఉన్నాం మేము. అనుకోకుండా ఇంక అక్కడ దేవాలయంలోని వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చి ఉచితంగానే ఇవ్వటం జరిగింది. మామూలుగా అవి కౌంటర్‌లో విక్రయించే ప్రసాదం అవి. అలా తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళకి 2, 3 ప్యాకెట్లివ్వటం. ఆహా! ఇంకా అమ్మవారు, స్వామివారు ఇలాగా అనుగ్రహించారులే వారి ప్రసాదాన్ని తినమని పీఠం నుంచి వచ్చాం గదా! ఎంతో కొంత అంటే ఒక వీఐపీ దర్శనం లాంటిదుంటుంది గదా! పీఠం సభ్యులకని మేమందరం చాలా సంతోషంగా అనుకుంటూనే ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.
ఆ రోజు వర్షం తక్కువగా ఉంది. అంటే తుఫాన్ అన్నారు కానీ మేము చేరుకున్నప్పటికి చాలా చిన్న జల్లు పడుతూ ఉందనమాట. అంత పెద్ద వర్షమైతే లేదు. ప్రసాదాలు స్వీకరించి ఇంకా తోటి సాధకులు అంటే ఎక్కడ వంట కార్యక్రమం ప్రారంభించాలి అవన్నీ వాళ్ళు చూసుకోవటం జరిగింది. గురువుగారితో మాట్లాడుతూ అవన్నీ వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. స్త్రీమూర్తులు మేమందరం నైవేద్యం తీసుకోవటము, అలాగే ఇంకా మేము రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటున్నప్పుడు బయటికి వచ్చినప్పుడు అసలు దేవాలయ గోపురాలు కానివ్వండి, లోపల దేవాలయ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క వర్షం పడుతూ ఉంటే, వెన్నెల వెలుగుల్లో మన గోపురాలు చూడడం, అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుందండి. నిజంగా అంత చక్కటి అనుభూతి. వర్షం పడుతూ ఉంటే దేవాలయ గోపురాలను కానివ్వండి, ఆ వెన్నెల వెలుగుల్లో చూడడం అనేది అది మర్చిపోలేని అనుభూతి నాకు. అరుణాచలంలో జరిగింది. అంటే అక్కడ వర్షం లేదు. మామూలుగానే గుడి గోపురాలు రాత్రిపూట దర్శించటం కానివ్వండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇక్కడ నాకు అంతే ప్రశాంతంగా అనిపిచ్చింది. చాలా అద్భుతంగా గూడా అనిపిచ్చింది. మన స్వామివారి దేవాలయ దర్శనం, ఆ గోపుర దర్శనం అనేది. ఇంకా రూమ్‌కొచ్చేసి అందరం కూడా మాట్లాడుకుంటూ స్త్రీమూర్తులం చేయాల్సిన కార్యక్రమాలు అంటే మరుసటి రోజుకి ఏమేం చేయాలి అంటే అవన్నీ సిద్ధం చేసుకోవడం జరిగింది. అలాగే గురువుగారు జూమ్ కాల్ చెప్తారు. అంటే మరుసటి రోజు మనకి అన్న సంతర్పణలో ఎవరు వస్తారు, ఏ ఏ దేవతలొస్తారు, వారి దర్శనాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రతి అన్న సంతర్పణలో గురువుగారు చెప్తారు. అలాగే ఇక్కడ మేమందరం కూడా వినటము, గురువుగారు చెప్పినవన్నీ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా విన్నాము. ఎందుకంటే ఎవ్వరి దర్శనాలు కూడా మేము మిస్ చేసుకోకూడదు. అందరిని దర్శించుకోవాలి అని చెప్పేసి అందరము జూమ్ కాల్ అయ్యే వరకు వినటం జరిగిందండి. అలాగే ఆ రోజు కార్యక్రమం అంతా అయిపోయింది. అంటే మరుసటి రోజుకి కావాల్సిన మసాలాలవన్నీ మేము సిద్ధం చేయడం జరిగింది. అందరం స్త్రీమూర్తులందరం మాట్లాడుకుంటూనే ఇంకా మిగతా వాళ్ళు నిద్రపోయారు. కానీ నేను ఆ రోజు లీవ్ పెట్టకపోవటం వల్ల నేను కూర్చొని వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. అంటే ఇంక అందరము నిద్రపోతే మళ్ళీ మరుసటి రోజు కార్యక్రమానికి లేట్ అవుతుందేమోనని చెప్పేసి ఇంక నేను నిద్రపోకుండా ఒక 2:30, 3 గంటల వరకు వర్క్ చేసుకోవటము. అలాగే ఇంకా భవాని గారు కూడా ఆ సమయానికి లేస్తుంటే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామండి. మా అనుభవాలు ఏ విధంగా మా సాధన జరుగుతుంది, ఏంటనేది మేము చర్చించుకోవడం జరిగింది. అలాగా 3:30కి ఇంకా మేము అంటే మనకి 4 గంటలకి లేదా 5 గంటలకి మనకు అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాబట్టి గురువుగారు ముందే సమయం చెప్తారు. ఎటువంటి అంటే మన సైడ్ నుంచి మనము ఆలస్యం చేయకుండా ముందుగానే సిద్ధమవ్వాలి అందరూ అని. అలా మేమింకా తెల్లవారుజామున 3:30కి అంటే మెలుకొనున్నాము. సరే ఇంక మేము వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటున్నప్పుడు వర్షం కంటిన్యూయస్‌గా పడుతూనే ఉందండి. ముందు రోజు అంతగా లేదు. పెద్ద వర్షం అంటే ఇంక తుఫాను. అంత చలిలో, తుఫాన్‌లో కూడా అసలు మేము రెడీ అవ్వటము లేట్ అవ్వకూడదు, ఆలస్యం అవ్వకూడదు మన తరపు నుండి అని చెప్పి మేమందరము రెడీ అవ్వటం స్త్రీమూర్తులందరం. 4 గంటల కాడ్నుంచి ఇంకా మనకి సుప్రభాత సేవ మొదలైందండి. అంటే స్వామి వారికి ప్రతిరోజు కూడా 4 గంటల నుంచి సుప్రభాతం పాటలు పెట్టారు. దేవాలయంలో స్వామి వారికి అప్పుడే అభిషేకాలు జరుగుతున్నాయి. మేమందరం కూడా వెంటనే తొందరగా అందరము రెడీ అయిపోయి వెళ్ళాము. అది అంటే మనకొచ్చిన అవకాశం స్వామివారిని దగ్గరుండి సుప్రభాత సేవలో మనం పాలుపంచుకోవడం లేదా దగ్గరుండి వీక్షించడం అనేది నిజంగా చాలా గొప్ప అవకాశము, అదృష్టము. అలాగా మేమందరం వెళ్ళటం జరిగింది ఆ సమయానికి. స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అలాగే సాధకులందరం కూడా దేవాలయానికి వెళ్ళిపోవడం జరిగింది 4, 4:30 గంటలకి. వెళ్ళి అక్కడే అందరం కొంతసేపు జపసాధన చేసుకుంటూ ఉన్నాము. అయితే నాకు ఆ జపసాధనలో ఏం కలిగింది అలా కూర్చోగానే ఫస్ట్ గణపతి స్వామివారి గణేష దర్శనం వచ్చిందండి. నాకర్థం కాలేదు. అంటే మామూలుగా దేవాలయంలో వెళ్ళినప్పుడు ఫస్ట్ అందరం కూడా గణపతి దర్శనం చేసుకుంటాము. అలాంటిది ముందు రోజు నేను చేసుకోలేదు కదా! అందుకే స్వామివారు అలాగా వచ్చారేమో అని ఆ తర్వాత నేననుకున్నాను. సరే ఈ దేవాలయంలో మనకి ఈ స్వామివారు ఎక్కడున్నారో, ఏంటో అని చెప్పేసి ఓకే. నేను దర్శనం చేసుకోలేదు కాబట్టి ఇలా వచ్చారు అన్నమాట అని జెప్పి తర్వాత జపసాధన అయిన తర్వాత ప్రశాంతంగా చూసుకుంటే మాకు ఎడమ వైపు గర్భగుడికి ఎడమ వైపు గణపతి ఉన్నారన్నమాట. ఆహా! స్వామి నిన్న నేను దర్శనం చేసుకోలేదు గదా! పొరపాటు వలన ఇప్పుడు ఇలాగ నాకు గుర్తు చేశావా అని మళ్ళీ మేము చంద్రమౌళీశ్వర స్వామి దర్శనము, అలాగే గర్భగుడిలోని వజ్రభద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనము, అలాగే సప్తమాతృకుల దర్శనం కూడా ముందు రోజు చేసుకోలేదు హడావిడిగా. కానీ ఏ రోజైతే మన అన్న సంతర్పణ అనుకున్నామో, ఆ రోజు వీరందరి దర్శనం కూడా దగ్గరుండి జాగ్రత్తగా అందరినీ చూసుకోవటం జరిగింది.
అలాగే నందీశ్వర దర్శనం కానివ్వండి, ధ్వజస్తంభ దర్శనం, మళ్ళీ దేవాలయంలో మన దర్శనాలు ఎలా చేసుకోవాలో అనేది అదంతా మేము పూర్తిగా ఈ అన్నసంతర్పణ కార్యక్రమం రోజు చేసుకోవడం జరిగింది. అలా చాలా గొప్ప అనుభవాలొచ్చాయండి. తెల్లవారుజామున 4:30 గంటలకి అక్కడ అభిషేకం జరుగుతూ ఉంది. మేమందరం కూడా సాధన చేసుకుంటూ ఉన్నాము, జప సాధన. అలాగే అర్ధనారీశ్వరుల దర్శనం కానివ్వండి, అమ్మవారి, అయ్యవారి దర్శనాలు నాకు చాలా గొప్పగా వచ్చాయి. ఆ తర్వాత మనకి గర్భగుడికి పక్కనే అమ్మవారు, ఓన్లీ అమ్మవారు మాత్రమే వెళ్లి అక్కడ స్వయంగా వెలిసారు. సేద తీరడానికి వెళ్లి అక్కడ కాళీమాత వెలిసారు అని చెప్పేసి మీరందరూ ఫోటోలో చూసి ఉంటారు. మనకి 'అమ్మోరు' సినిమాలో అమ్మవారు ఏ విధంగా ఉంటారో ఇక్కడ అలాగా ఉన్నారనమాట. ఆ విధంగా వీరు అలంకరించటం కానివ్వండి, అక్కడ అర్చక స్వాములు చెప్పారు. అమ్మవారు ఏ విధంగా వెలిసారో అక్కడ స్థల పురాణం చెప్పారు. అక్కడ లోపలికి వెళ్లి అమ్మవారిని చూస్తుంటే అసలు అమ్మవారే మనల్ని చూస్తున్నారు. కూర్చొని కేవలం మనకి అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఎటువంటి మూర్తి ఉండదు కదా! ఇంక అమ్మవారు అలా చూస్తూ ఉంటే దగ్గర నుంచి అదొక తెలియని అనుభూతనమాట. మనం ఏదైనా మొక్కుకుంటున్నా లేదా అమ్మవారితో మాట్లాడుతున్న అనుభవం కలిగింది. అసలక్కడి నుంచి రావాలని అనిపించలేదు. ఎంతసేపు ఉన్నా ఇంక అలాగే ఉండాలి. అమ్మకి దగ్గరలో ఉన్నాం కదా మనం. అక్కడే ఉండిపోవాలని ప్రతి ఒక్క సాధకుడి అనుభవం అండి ఇది. ఎందుకంటే మేమక్కడ మాట్లాడుకుంటాం, చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే అలాగే చూడాలనుంది. ఇంకా బయటికి వెళ్ళాలనే భావనే రావట్లేదు. ఎంతసేపున్నా అలా తీక్షణంగా అమ్మని చూడాలి, అమ్మకి దగ్గరలో ఉండాలి. ఇదే ప్రతి ఒక్కరిలో ఉన్న భావన. అలాగా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఈ సాధనంతా అయిపోయేసరికి ఇంక గురువుగారు మనకి అన్నసంతర్పణకి వంట ఎప్పుడు ప్రారంభించాలనేది ఇంక కార్యక్రమం మొదలవుతుంది. సాధకులందరం కూడా ఇంకా అక్కడ వంట జరిగే ప్రదేశానికి చేరుకోవటం జరిగింది. గురువుగారు చెప్పారు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తారు కదా! అలాగా ముందు అగ్ని ఆరాధన ఎవరు చేయాలి? ఆ తర్వాత నైవేద్యం ఎవరు చేయాలి? అలాగే మిగతా సాధకులందరూ కూడా వారి వారి బాధ్యతలు చేయటము, వారికిచ్చిన పనులు చేయటం, అవన్నీ చాలా చక్కగా జరిగిందండి. సాధకులందరం కూడా మేము కూరగాయలు తరగటము, మగ సాధకులందరూ కూడా వంట దగ్గర ఉండటము, కావాల్సినవన్నీ చేయటము. ఇది ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో చేసేదే. కానీ ఎవరికిచ్చిన బాధ్యత వాళ్ళు చేశారు. అయితే అక్కడ దేవాలయంలో ఎన్నో కోతులండి. ముందు రోజు రాత్రి చూసాము. వాటిల్లో అవి గొడవ పడడము, అరవటము, ప్రసాదం చేతిలో ఉంటే లాక్కుంటాయనేంత భయమేసింది. కానీ మరుసటి రోజు వర్షం పడుతూనే ఉంది. కోతులున్నాయి పైన. కానీ మా అందరికీ తెలుసు ఎలాగో గురువుగారి సంకల్పం ఉంది, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి అవి బయటికి రావు. ఒకవేళ మేము ఈ వంట అంటే కూరగాయలు తరిగినవన్నీ అక్కడ పెట్టాలి. అభిషేకం సమయానికి వెళ్ళాలి కదా! అప్పుడు అక్కడ ఎవరైనా ఉంటారేమో, ఉండాల్సొస్తుందేమో అనుకున్నాం కానీ, మేము కూరగాయలు తరిగి వంట ప్రారంభించే సమయానికి అసలు అక్కడ కోతులు కనిపించలేదండి. లేవు. ఆ సమయానికి ఎక్కడికెళ్ళాయో తెలీదు. వర్షం పడుతూనే ఉంది. తుఫాను. అందరికీ తెలుసు. ఎంత అడ్డంకులు కావాలని వచ్చినా, ఎన్ని పరీక్షలొచ్చినా అన్న సంతర్పణ ప్రారంభమయ్యే సమయానికి అంతా మామూలుగా అవుతుంది. తప్పకుండా అందరూ వస్తారు అనేది అందరికీ మేము ఎప్పుడు నమ్ముతాము. అలాగే జరిగింది. అంత వర్షం కూడా కంటిన్యూయస్‌గా పడుతున్నది. తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి దగ్గర దగ్గర వంట అయిపోయి 11:30 వరకు పడతానే ఉంది. ఎప్పుడైతే వంట మనం అయిపోయింది, ఇంక అన్న సంతర్పణ మొత్తం ప్రసాదాలు వడ్డించాలి అని అనుకున్నామో అప్పుడింక వర్షం లేదండి. ఇదొకటి గొప్ప అనుభవం. ఎందుకంటే ఆ అమ్మవారి కార్యక్రమం తన కార్యక్రమాన్ని తను నిర్విఘ్నంగా, విజయవంతంగా చేసుకోవడానికి అమ్మవారు అలాగా ఏమీ అడ్డంకులు లేకుండా చేస్తారనేది నేను స్వయంగా తెలుసుకున్నాను. ఇక్కడ వంట అంటే అందరూ కూరగాయలు తరగటం అవన్నీ అయిపోయింది అక్కడ. తర్వాత మనకి అభిషేకం 8 గంటలకి చెప్పారు గుడిలోకి. అభిషేకానికి ఇంకా అర్చకులు రావటము, మేమందరం కూడా మన పీఠం తరపున వెళ్ళటం. అక్కడ స్వామివారికి, అమ్మవారికి మన పీఠం తరపున అలాగే ఆహ్, ఆహ్, గురువు గారి పేరు మీద ఒక్కొక్కరి సాధకుల వారి గోత్రనామాల మీద అభిషేకం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే స్వామివారికి పూర్తిగా అభిషేకం జరగలేదు. ఓన్లీ పాదాల వరకే. స్వామివారి పాదాలకు అభిషేకం చేయటము, అమ్మవారి పాదాలకు అభిషేకం చేయటము చూసాము. ఎందుకంటే మామూలుగా అక్కడ ప్రతి దేవాలయంలో మనం ఏం చేస్తామంటే అభిషేక మూర్తులకి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ స్వయంగా స్వామివారికి, అమ్మవారికి పాదాలకే అర్చించడం జరిగింది. అభిషేకం కానివ్వండి, వస్త్రాలివ్వటం కానివ్వండి. ఇదొకటి కొత్తగా దర్శనమండి. అంటే స్వామివారి, అమ్మవారి పాదాలకి అభిషేకం చేయటము, అభిషేక తీర్థాన్ని మాకివ్వటము.
చాలా గొప్పగా జరిగింది అభిషేకం కూడా. అభిషేకం కానివ్వండి, అక్కడ పూజ, అర్చక స్వాములు వారు మన పీఠానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా దగ్గరుండి పూజ చేయటము. అలాగే ఇంక మళ్ళీ ఇక్కడ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్లి అక్కడ దర్శనాలు చేసుకోవటం, లోపలికి గర్భగుడిలోకి పంపించటము. అంటే అక్కడ దేవాలయంలో మిగతా వాళ్ళని అమ్మవారి దగ్గరికి ఒక్కొక్క సమయంలో పంపిస్తారు. ఒక్కొక్క సమయంలో పంపించరు. కానీ మమ్మల్ని అలా ఎవ్వరూ ఆపలేదండి. మేమిలా పీఠం తరపున వచ్చామని ముందుగానే తెలియజేయడం వల్ల ప్రతి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా గర్భగుడిలోకి పంపించారు అక్కడున్న అర్చకులు. ఇది మామూలుగా అయితే అందరికీ జరగదు. కానీ మన పీఠంలో సాధకులకి ప్రతి చోట, ప్రతి అన్న సంతర్పణ కార్యక్రమంలో, ప్రతి దేవాలయంలో జరిగే గొప్ప అనుభవాలు ఇవన్నీ కూడా. అలా అమ్మవారి దర్శనం గూడా చేసుకున్నాము. ఇంకా వంట చేయటం జరిగింది. అలాగే ఆ తర్వాత అయిన తర్వాత నైవేద్యాలు అమ్మవారికి, అయ్యవారికి ఇవ్వమని చెప్పేసి గురువుగారు చెప్పడం జరిగింది. మేమెళ్లి స్వయంగా మా చేతులతో నైవేద్యం ఇవ్వటం, వాళ్ళు తీసుకెళ్ళి లోపల గర్భగుడిలోని స్వామివారికి, అమ్మవారికి చూయించటము. అదసలు మామూలుగా జరగదండి. దేవాలయాల్లో అసలు మనం అదే మనం ఇచ్చే నైవేద్యం తీసుకెళ్లరు, ఇవ్వరు. కానీ ఇక్కడ అలా పెట్టడం జరిగింది. అసలింక అంతకు మించిన అదృష్టం ఏముంది? మన పీఠం తరపున వండిన నైవేద్యం మా చేతులతో స్వయంగా స్వామివారికి, అమ్మవారికి ఇవ్వటము, వాళ్ళు స్వీకరించటము. ఇంతకు మించిన గొప్ప అనుభూతయితే ఇంకా చెప్పలేము మాటల్లో. చాలా సంతోషమేసింది. అలాగే మా అమ్మగారు కూడా వంట అంటే కూరగాయలు తరగటంలో వాటిల్లో తన పాత్ర తను కూడా తనకు చేతనైనంత వరకు చేశారు. నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. ఎందుకంటే అసలు పీటలోని కార్యక్రమానికి మన కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళి చేయటమే గొప్ప విషయం. అలాంటిది తన చేత కూడా కొన్ని పనులు చేయించటం, ఆవిడని కూడా భాగస్వామురాలుగా చేయడం అనేది నాకు చాలా అదృష్టమండి అది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాల్సిన ఏమంటారు, అదొక భావమని అనుకుంటాను నేను. అప్పటికి వంట అయ్యి మేము వంట చేస్తున్న సమయంలో దేవాలయంలో ఎక్కువ మంది లేరు. ఒక 30, 40 మంది మాత్రమే ఉంటారు. నేనప్పుడే చెప్పాను మా అమ్మతో, మా తమ్ముడితో. "ఇంత వంట వండుతున్నారు, ఇంకా ఎవరు లేరు అనుకుంటున్నారా? ఎవరొస్తారు అనుకుంటారా? మీరు చూద్దురు గాని ఉండండి జరగబోయే అద్భుతాలు" అని చెప్పేసంటే, "అవునా! సరే చూద్దాము." ఎందుకంటే ముందు రోజు జూమ్ కాల్‌లో గురువుగారు చెప్పేవన్నీ మా అమ్మ వినటం జరిగింది. నేనలా అన్నాననమాట. తప్పకుండా ఘన సంతర్పణ వడ్డన కార్యక్రమం అయ్యేసరికి ఎక్కడి నుంచొస్తారో, ఎలా వస్తారో తెలీదు కానీ అసలు ఇంకా మామూలుగా ఉండదు. ఖాళీ గూడా ఉండకుండా పెట్టిన అరగంటలోనే అయిపోతుంది అన్నప్రసాదాలు అని చెప్పడం జరిగింది మేము. అలాగే మేము ప్రారంభించక ముందే ఇంక అందరూ క్యూలోకి రావటము, అందరూ గూడా అన్నప్రసాదాలు స్వీకరించటము, అలాగే కొన్ని ఇంటికి తీసుకెళ్తామని మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవడము, చాలా సంతృప్తిగా భోజనం చేయడం జరిగిందండి అందరూ. అలాగే దేవాలయానికి సంబంధించిన వాళ్ళుంటారు కదా! అంటే ధర్మకర్తలు అలాగా. వాళ్ళు కూడా వచ్చి ఈ నైవేద్యాన్ని, ప్రసాదాన్ని స్వీకరించటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాలు అలాగే వడ్డించేటప్పుడు గూడా ఎంతో సంతోషంగా వడ్డించడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ స్వయాన గురువుగారు చెప్పినటువంటి దేవతామూర్తులు అన్న భావన మాలో కలిగింది. అలాగే చేశాము మేము అన్న సంతర్పణ కూడా. ఈ విధంగా అన్నసంతర్పణ అసలు నిర్విఘ్నంగా జరిగిందండి. ఇవి చెప్పాను గదా! ముందు కోతులుండటము, ఆ కోతులు ఒక్కటి గూడా కిందకి రాకుండా ఉండటము, అప్పటి వరకు పడుతున్న వర్షం ఆగిపోవటము, ఇంక ఇవన్నీ గురువుగారి సంకల్ప బలమే ఇదంతా. ఈ విధంగా జరిగిందండి మాకు. ఇంకా అలాగే అక్కడి నుంచి అంటే ఆ రోజు చాలా సంతోషంగా మళ్ళీ అంతా వడ్డన అయిపోయిన తర్వాత కూడా మేము కూర్చోవటము, చర్చించుకోవటం అందరము. ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ఏంటి అనేది మాట్లాడుకున్నాము. ఇంకా తర్వాత సాధకులందరూ ఆహ్, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అయితే మేమేమనుకున్నామంటే ఇది ఇంకొక గొప్ప ఆ రోజు జరిగిన అనుభవం అండి. నేను గోవర్ధన్ గారితో మేమందరం కలిసి రావటం వల్ల అక్కడ వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్దామని వారే అన్నారు. సమయం ఉంటే అంటే మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడే అన్నారు. మన కార్యక్రమం అంతా అయిపోయి సమయం ఉంటే తప్పకుండా వరంగల్ కూడా వెళ్దాము, అమ్మవారిని కూడా దర్శించుకుందాము అని జెప్పేసి. అసలంత నాకైతే ఇంక నేను చెప్పలేనండి మాటల్లో. ఒక పక్క మనకిక్కడ అమ్మవారి, అయ్యవారి దర్శనం అయింది. అలాగే మళ్ళీ భద్రకాళి అమ్మవారిని నేను ఆన్‌లైన్‌లో, వీడియోస్‌లో చూడడమే, ఎప్పుడు వెళ్ళింది లేదు. మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళాలి అంటే ఒక మాట నేనసలు వెళ్ళలేకపోవచ్చండి. ఇప్పటికి కాదు, కొన్ని సంవత్సరాలైనా నేను వెళ్ళలేకపోవచ్చు. కానీ అటువంటిది ఈరోజు అన్నసంతర్పణ చేసుకోవడం, మళ్ళీ అక్కడ అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా అనిపిచ్చింది. అలాగే వెళ్ళాము. ఆ భద్రకాళి అమ్మవారిని చూస్తుంటేనే ఈ ఈ రోజు అంటే గురువుగారు ముందు రోజు మాకు జూమ్ కాల్‌లో చెప్పారు.
ఎన్ని అంత ఎన్ని అన్న సంతర్పణలు జరిగినా కురవి అనేది మన పీఠానికి ప్రత్యేకమైన అన్న సంతర్పణ. ఆ అమ్మవారి అనుగ్రహంతో మన పీఠం డెవలప్‌మెంట్ ఇంకా ముందు ముందు చాలా అవ్వబోతుంది. అందుకే అక్కడికొచ్చే స్వాముల అనుభవాలు కూడా చెప్పారు. నేనవి కూడా ఇప్పుడు చెప్తానండి. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని గురువుగారు చెప్పారు. అవన్నీ చెప్తాను. అటువంటిది అలాగే అసలు ఒకే రోజు భద్రకాళి అమ్మవారి దర్శనం జరగటము, అభిషేకాలు జరగడం అనేది గొప్ప విషయము. అక్కడ భద్రకాళి అమ్మవారిని చూస్తుంటే వరంగల్‌లో ఆమెడికి స్వయంగా నేను అనుభవించింది. అమ్మవారిని చూస్తున్నంత సేపు నేను గర్భగుడిలోకి వెళ్లి అమ్మకి స్వయంగా బొట్టు పెడుతున్నట్టు, ఆవిడకి గంధం రాస్తున్నట్టు ఇదే భావన కలిగిందండి. ఎందుకో నాకు తెలియలేదు. అమ్మవారు అలాగా నా చేత చేయించుకున్నట్లు నాకనిపించింది. అదే భావన ఉండిపోయింది. మళ్ళీ అక్కడ కూడా దర్శనం అయ్యాక మేమందరం కూడా కూర్చొని సాధన చేసుకోవటము. కొంతసేపు ఒక 5 నిమిషాలో ఏమో చేసుకున్నాం అంతే. కానీ చాలా గొప్పగా అనిపిచ్చింది. ఈ విధంగా దర్శనాలు జరిగాయండి. అసలు చాలా సంతోషం అనిపిచ్చింది నాకు. మా అమ్మవారి దర్శనం చేసుకోవటము, ఈరోజు మన అన్నసంతర్పణ కార్యక్రమం జరగటము. ఇలా ప్రతి ఒక్కరు కూడా అలాగే అంటే గోవర్ధన్ గారు కానీ, భవాని గారు కానీ, మా అమ్మ, తమ్ముడు కూడా ఇలాగే గొప్పగా భావించాం మేము. అయితే ముందు రోజు చెప్పారు గురువుగారు అన్నసంతర్పణకి ఎవరెవరు వస్తారు. అమ్మవారు వస్తారు. వీరభద్రస్వామి మన గ ఏమంటారు ప్రమద గణాలతో వస్తారు అక్కడికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇంకా చెంచులక్ష్మి వస్తారు అమ్మవారు. ఆవిడ ఏ ఏ రూపంలో వస్తారు, ఏ విధంగా వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఆది శంకరాచార్యులు వారు వస్తారని చెప్పారు. అలాగే మన శంకరాచార్యుల వారి పీఠం నుంచి ఎవరెవరు వస్తారు, భారతీ తీర్థ స్వామి వారు వస్తారు. వాళ్ళ శిష్య సమేతంగా. అలాగే కాళీ అమ్మవారు వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తారు. అక్కడుండి భైరవులు కూడా కాలభైరవ స్వామి స్వరూపం గూడా వస్తారు. ఇవన్నీ చాలా గొప్పగా అండి. అసలు కొరివి అన్న సంతర్పణకి మొత్తం నాకు తెలిసి సమస్త శివగణాలు, ప్రమథగణాలు అలాగే కాళీ అమ్మవారు కానివ్వండి అందరూ వచ్చారని జెప్పేసి గురువుగారు చెప్పడం జరిగింది ముందు రోజే. ఇవన్నీ అనుభవాలు మేము కూడా ప్రతి ఒక్కళ్ళం దర్శించుకోవడం జరిగిందండి. అసలు నిజంగా చాలా గొప్ప అనుభవం నాకు. అంటే అరుణాచలంలో అన్న సంతర్పణప్పుడు నేనెక్కువగా అంతగా గమనించలేకపోయాను. కానీ ఈసారి ముందు రోజు జూమ్ కాల్ గురువుగారు చెప్పింది వినటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా నేను అంటే వాళ్ళు వీళ్ళా అని నేను ఆలోచించలేదు. వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా మనం సంతోషంగా వడ్డించామా లేదా అని చూసుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరి అనుగ్రహం మన పీఠంలోని సాధకులందరి మీద ఎప్పుడూ ఉంటుందండి. ఆ విధంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కాకపోతే ఇది పురాతన దేవాలయం కురవి వీరభద్ర స్వామిది. నాకు చూసినప్పుడు అనిపిచ్చింది ఏంటంటే, ఇప్పుడు దేవాలయంలో ఎక్కువ భక్తులొచ్చి, దేవాలయానికి ఆదా ఉంటే గవర్నమెంట్ ఎండోర్స్‌మెంట్ కింద తీసుకెళ్తారు. ఎక్కువ ఆదాయం లేని దేవాలయాన్ని పట్టించుకోరు వాళ్ళు. కేవలం ధర్మకర్తలు ఎవరైనా విరాళాలు గాని, అలాగా స్వామివారికిస్తేనే ఆ దేవాలయానికి సంబంధించిన డెవలప్‌మెంట్ జరుగుతుందండి. ఇది ఇప్పుడిప్పుడే వీళ్ళింకా పునరుద్ధరిస్తున్నారు. అంటే పెయింటింగ్ వేయటము, అక్కడక్కడ నీళ్లు అంటే వాటర్ లీక్ అవుతున్నాయి. ధ్వజస్తంభ మండపాల్లో కానివ్వండి అక్కడక్కడ. నాకు చాలా బాధేసింది. అంటే ఒక కమర్షియల్ లాగా చేశారు మన దేవాలయ వ్యవస్థని. భక్తులొచ్చే దేవాలయాన్ని గవర్నమెంట్ తీసేసుకోవటము, వాళ్ళ ప్రయోజనాలకు వాడుకోవటము. భక్తులెక్కువ లేదు. ఆదాయం లేని దేవాలయాన్ని అలా వదిలేయటము. బాధేసింది. ఎందుకంటే మనలో కూడా చాలా మంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మన మన ఆధ్యాత్మిక సంస్కృతి గురించి తెలియకపోవటం వల్ల మనం ఏమనుకుంటామంటే, కేవలం మన కోరికలు నెరవేరిన దేవాలయానికే శక్తి ఉంది. ఆ స్వామికే శక్తి ఉంది. మిగతా దేవాలయాల్లో గాని, మిగతా దేవుళ్ళకి శక్తి లేదనే భావన కలిగింది. ఎవరైనా కూడా చెప్పేటప్పుడు నేనక్కడికి వెళ్ళాను. చాలా చాలా పవర్‌ఫుల్. అక్కడికి వెళ్లి నేను కోరిక కోరుకోగానే నెరవేరింది. అని అలాగ ప్రత్యేకంగా నెరవేరితేనే మనం వెళ్తాం ఆ దేవాలయానికి. లేకపోతే వెళ్ళము. మళ్ళీ ఆ స్వాముల్ని దర్శించుకోము. ఇది పద్ధతి మనలో మారాలండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆహ్, ఎందుకంటే మన గురువుగారు ఎప్పుడో చెప్పారు. మన ఆలయానికి ఎంత శక్తి ఉంటుందో, లోపల స్వామికి ఎంత శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క దేవాలయానికి అంతే శక్తి ఉంటుందండి. స్థాపించిన వాటికన్నా గూడా స్వయంగా వెలిసిన వాటికి చాలా శక్తి ఉంటుందని గురువుగారంటారు.
మనం కేవలం కోరికలతో వెళ్ళటం కాదు. మన ఆలయ వ్యవస్థని అక్కడికి వెళ్లి ఎంతో కొంత శక్తిని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి. ఈ కోరికలు నెరవేరాయా? లేకపోతే నేననుకున్నది జరిగిందా? లేదా? అందుకే వెళ్తున్నాను. లేదంటే నేను వెళ్ళట్లేదు అనే భావన మనలో తొలగిపోవాలి. మన ఆలయ గొప్పతనాన్ని కానివ్వండి, స్థల పురాణాన్ని తెలుసుకోవాలి. వీలైనంత వరకు మనకి దగ్గరలో ఉన్న ఆలయాలు దర్శనం చేసుకోవటము. ఇది మన పిల్లలకి కూడా నేర్పించాలనే గురువుగారు చెప్పారు. మనం మర్చిపోతున్న సనాతన సాంప్రదాయాన్ని. ఏదైతే ఒక గుడికెళ్ళాము, ఒక మొక్కు మొక్కుకున్నాము, జరగలేదా ఇంక మళ్ళీ ఆ గుడికి వెళ్ళము. అది మనలో మారాలి. మనం వెళ్ళింది కోరికలు తీర్చుకోవటానికి కాదు. ఆ స్వామి, అక్కడ అమ్మవార్ల గొప్పతనం తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి మనం. అలాగే పిల్లలకి కూడా చెప్పాలి. కర్మ సిద్ధాంతాన్ని నేర్పించాలి. అది నేను ఇప్పుడు స్వయంగా నేను అనుభవిస్తున్న అనుభూతండి. అది మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలి పవిత్రంగా. మన స్వామి వారిని, మన దేవతల్ని మనం రక్షించుకోవాలి. దేవుడు ఎక్కడున్నా ఒకటే శక్తి. మనం ఒక చిన్న రాయిలో కూడా ఆ రాయే కదా అని తీసి పారేయకూడదు. స్వామివారు ఉన్నారక్కడ. ఆ శక్తిని మనం తెలుసుకోవాలి. అలాంటి మార్పు మనలో కలిగినప్పుడే ప్రతి ఒక్కరం కూడా ఇంకా మన దేవీ దేవతలకి దగ్గరవ్వటం జరుగుతుంది. మన ఆలయాన్ని మనం కాపాడుకోవటం జరుగుతుందండి. ఇది నేను అందరికీ అంటే నా మనసులో మాట ఇలా పంచుకోవాలనుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశము అలాగే కురవి అన్న సంతర్పణలో వీరభద్ర స్వామి వారికి, భద్రకాళి అమ్మవారికి అక్కడ అన్న ప్రసాదాలు ఇ ఇ ఇ ఇచ్చి ఆ అనుభవాన్ని నేను స్వయంగా పంచుకునేలాగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు గురువు గారికి, మన పీఠానికి శతకోటి పాదాభివందనాలు అండి. అన్న సంతర్పణ మీరు గతంలో హైదరాబాద్‌లో జరిగినప్పుడు మీరు రాలేకపోయారు. తర్వాత అవును. అరుణాచలం వచ్చారు. అరుణాచలంలో అన్న సంతర్పణ అంటే మనది కొంచెం కమర్షియల్‌గా ఉండదు. బట్ మన పాత పద్ధతి ప్రకారం మనం ఫాలో అవుతా ఉంటాం. దాని ప్రకారం మీరేం నేర్చుకున్నారు? అసలు అన్న సందర్భం నుంచి మీరేం నేర్చుకున్నారు? అది కావాలి ఫస్ట్ మనం. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం చూస్తున్నాం? అది మనం ఏ రకంగా మన బాడీ రోజులో ఎలా నడుసుకుంటున్నాం అనే రకంగా మీరేం నేర్చుకున్నారు దాని నుంచి? అక్కడ జరిగిన ఇక్కడ విధానం గురించి ఏంటంటే గాని. గురువుగారు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పీఠంలో ఇంతమందికి వండుతున్నామా, ఇంత వండుతున్నామా అని కాకుండా అసలు నిమిషాల్లోనే నలుగురం 4 పనులు చేస్తుంటే చాలా అయిపోతుంది గురుగారు. ఓకే. అసలు ఎంత వంట చేసామా మనము, ఇది చేసామా కొంతమంది ఏంటంటే మామూలుగా జనరల్‌గా వంట కార్యక్రమం లాంటి చాలా అలసిపోతారు తొందరగా. అసలు ఇక్కడ అలాంటిది ఏం జరగదు. నిమిషాల్లో రెడీ అయిపోతుంది వంట. అలాగే మీరు చెప్పిన కార్యక్రమాలు అంటే అగ్ని ఆరాధన కాడ్నించి అసలెంతో ఆతృతగా ఎదురు చూస్తాం మేము. ఎప్పుడెప్పుడు అయిపోతుందా కార్యక్రమం? ఎప్పుడెప్పుడు అన్నసంతర్పణ చేస్తామా? అలాగే అక్కడ వచ్చిన వాళ్ళు 2, 3 సార్లు అడుగుతారు. మేము ఇంటికి తీసుకెళ్తామంటారు. ఇంకా పెట్టమంటారు. మేము సరే వాళ్ళు సంతోషంగా అడిగినంత పెట్టాలి. లేదు అనకుండా అనేది మేము నేర్చుకున్నాం గురువుగారు. ఎంతమంది తిన్నా వాళ్ళు సంతృప్తిగా తినాలి. ఎవరికీ లేదు అన్న భావన ఇంకా చాలు అన్న భావన ఉండకూడదు అనేది మేము నేర్చుకున్నాం గురువుగారు. అంటే ఒకళ్ళకి సేవ చేస్తున్నాము అన్న భావనే ఉందిక్కడ. అసలు కమర్షియల్‌గా నేను జేస్తున్నాను ఇది గొప్ప అనే భావన ఎవ్వరికీ లేదు. మన పీఠం తరపున కార్యక్రమము సంతోషంగా చేయాలి. అందరికి వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా తినాలి. అలాగే మన పీఠం ఇంకా డెవలప్ అవ్వాలి అని జెప్పేసి అదే భావన ఉంటుంది గురువుగారు. పీఠం డెవలప్‌మెంట్‌కి, అన్న సందర్పణకి సంబంధం ఏముందిలే గాని, మళ్ళీ తర్వాత ఒక సాధకుల కమ్యూనికేషన్ గాని, అండర్‌స్టాండింగ్స్ గాని ఎలా ఉన్నాయి? దాన్ని చూసి మీరేం నేర్చుకున్నారు? చాలా గొప్ప అండర్‌స్టాండింగ్ గురుగారు. మాలో మేమనమాట. మీరిది చేస్తారా? సరే ఇది చేయండి. అలాగే వడ్డన దగ్గర కూడా ఒక్కొక్కళ్ళు వడ్డించిన తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రండి మీరే అని మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం కానివ్వండి, అందరం పాలు పంచుకునేలాగా చేయటము ప్రతి ఒక్క దాంట్లో. ఇది మీరెందుకు చేస్తున్నారు? ఇది మీరెందుకు చేస్తున్నారు? అని అక్కడ ఎవ్వరు అనరు గురువుగారు. చాలా గొప్పగా సపోర్ట్ ఉంటుంది. మగ సాధకుల నుంచి కానివ్వండి, స్త్రీ మూర్తుల నుంచి కానివ్వండి. అంటే ఒకళ్ళకొకళ్ళం అదే ఎప్పుడు కూడా నేను చెప్పేది అదే నేను గొప్ప, మేము సీనియర్స్ అలాంటి అసలు ఏముండదు. అక్కడికెళ్ళిన తర్వాత మీరిది చేయండి, మీరిది చేయండి. మేమిది చేస్తాం. అంతే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవటము. అలాగే పాలు పంచుకోవటం గూడా జరుగుతుంది గురువుగారు. తర్వాత మళ్ళీ ఇటు గురువుగారు అగ్ని అహంకారాలుంటాయి ఆరాధనకు గదా! కొంతమంది పేర్లిచ్చారు. నైవేద్యానికి కొంతమంది పేర్లిచ్చారే నా పేరు ఇవ్వలేదనేది అక్కడసలు రాదు. మీరు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తారు. అలాగే ఒక్కొక్కటి ఇస్తారనమాట. కొంతమందికి అగ్ని ఆరాధన, కొంతమందికి ఇక్కడ ముందు పూజ చేయటం ఉంటుంది. కొంతమందికి అమ్మవారి పీఠంకి నైవేద్యం పెట్టడం. అలా అందరికీ బాధ్యతలిస్తారు గురువుగారు. అందుకని ఎవరికి కూడా అక్కడికొచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉంటారు మన పీఠం సభ్యులు. అహంకారం ఏమైనా చూసారా? లేదు మొత్తం గురువుగారు మీద ఎలా నేనెవరిని ఉంది, ఎలా చూడలేదు. ఉండాలని? లేదు గురువుగారు.
అసలు ప్రతి ఓకే. ఒక్కరు కూడా ఎంతో ఒక రెస్పెక్ట్ అన్నమాట. స్త్రీమూర్తి అంటే మన అమ్మవారు, మన పీఠంలోని సాధకులు, అలాగే బయట వాళ్ళని కూడా అమ్మ, అమ్మ అని పిలవటం కానివ్వండి, మన పీఠం సభ్యులు. అలాగే మేము కూడా స్వామి, స్వామి అనటమే కానీ, చాలా బాగా ఒక దేవి దేవుళ్ళని దగ్గర నుంచి ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే ఉంది. కానీ ఎక్కడ అహంకారం కానీ, మీరిది చెయ్యకండి అనే అలాంటిది ఎక్కడా లేదు గురువుగారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దేవతా దర్శనాలని చెప్తాం. కానీ ముందు రోజు జూమ్ కాల్‌లో మీకు పలానా, పలానా అని మొత్తం గైడ్ చేస్తా. కానీ రియల్‌గా వచ్చిన తర్వాత ఆ రూపాలు ఏదైతే చూసారో అప్పుడు మీకు మనసుకి అనిపించిందా? లేదంటే నీ గురువుగారు చెప్పారు కాబట్టి తలకాయ మామూలుగా ఇలా తలకాయ ఊపారా? అది చెప్పండి కరెక్ట్. లేదు గురువుగారు. అసలు అలాంటిదేం జరగదు. మీరు ముందు రోజు చెప్పినవన్నీ నోట్ చేసుకుంటాం. అంటే అన్నీ గుర్తుండవు. కానీ మెయిన్‌వి మీరు కొన్ని చెప్తారు. వాళ్ళు అలా టోపీ పెట్టుకొనొస్తారు. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది కర్ర పట్టుకొని అసలు మొన్న ప్రత్యేకంగా నేనంటే నేను ఈ వడ్డించడంలోనే నిమగ్నం అయిపోతాను గురువుగారు. అంటే గురువుగారు చెప్పారు. ఓకే. వీళ్ళు ఈ రూపంలో వస్తారు. అవన్నీ నేను గుర్తుపెట్టుకోను. కానీ నేనిలా వడ్డిస్తుంటే గోవర్ధన్ గారు మణిగారు చూడండి, చూడండి గురువుగారు చెప్పారు గదా! ఆదిశంకరాచార్యుల వారు కర్ర పట్టుకొని దండం పట్టుకొని వస్తానన్నారు. మీరు చూసారా అనగానే నిజంగా నేను అసలు ఆయన చెప్పడం వల్ల నేను ఫీల్ అయ్యాను గురువుగారు. అలాగా చెంచులక్ష్మి అమ్మవారు గూడా వస్తారు. ఈ రూపేణ పట్టీలు పెట్టుకొనొస్తారని మీరు ప్రతిదీ ఒక్కొక్కటి చెప్పటము, వాళ్ళు ఏ రూపాల్లో వస్తారు, ఏవేవి ఆభరణాలు పెట్టుకొనొస్తారు, ఏ రంగు వస్త్రాలు కట్టుకొనొస్తారు. అసలు ఇంక అందులో ఆశ్చర్యం లేదు గురువుగారు. నేను స్వయంగా చూసాను కదా! ఆదిశంకరాచార్యులు వారు అలా దండం పట్టుకొని రావటం కానివ్వండి, బట్టతల ఉంటుందన్నారు మీరు. అలాగే ఉంది. మళ్ళీ చెంచులక్ష్మి గారు సేమ్ గిరిజన మహిళలాగా ఒక పాప లాగా రావటము, పట్టీలు పెట్టుకొని కొత్తగా అసలు ఇవన్నీ ఇంక నిజంగా అనుభూతులు గురువుగారు. మీరేదో చెప్పారు, మేము విన్నామని కాదు. మేము స్వయంగా అనుభవించాము ప్రతి ఒక్కరిలో కూడా. అమ్మవారి, అయ్యవారి దర్శనాలు కానివ్వండి, అలాగే కలిపురుషుడొస్తారన్నారు మీరు. అవన్నీ మేము చూసాము గురువుగారు. ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అందులో ఎక్కడ అతిశయోక్తి లేదు గురువుగారు. తర్వాత ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఫ్యామిలీతో రావడం ఒకటి. ఇంకోటేంటంటే మీరు సిద్ధి అయిపోయిన తర్వాత మీకు ఈ అవకాశం ఇచ్చా. ఈ కురివి అన్న సందర్భానికి. ఎలా ఉంది ఈ రెండిటి గురించి మీ విశ్లేషణ? అవును గురుగారు. మీరన్నారు ఫస్టు అంటే నేను నా సాధన సమయంలో నేను దగ్గరలో ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయాను అన్నసంతర్పణకి. అది నాకు బాధ ఉంది. మీరు కూడా అన్నారు. ఒక కంపల్సరీ అన్నసంతర్పణ చేసుకుంటేనే సంపూర్ణ సిద్ధి ఇస్తాను అన్నారు. అలాగే కురివి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. కానీ అనుకోకుండా మీరు చెప్పడం వల్ల నేను అరుణాచలం గూడా వెళ్ళటం జరిగింది గురువుగారు. నిజంగా ఈ 2 అనుభవాలు నాకు చెప్పలేను. అరుణాచలం ఒక ఎత్తయితే దర్శనాలు, ఇక్కడ వీరభద్ర స్వామిది ఇంకొక ఎత్తు గురువుగారు. స్వయంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకోవటము. అలాగే మళ్ళీ వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం అనేది ఇంక నేను చెప్పలేను గురువుగారు. నిజంగా నేను చాలా సంతోషము, అంతే అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ప్రత్యేకమైనది. మా కుటుంబాన్ని నేను తీసుకెళ్లడం అనేది ఇంకా చాలా సంతోషం ఎక్కువ. అంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఈ అదృష్టం నా ద్వారా వచ్చింది. వాళ్ళు కూడా వచ్చి అన్న సంతర్పణలు వడ్డించడం కానివ్వండి, అది వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు గురువుగారు. తర్వాత ఇంకొచ్చిన తర్వాత చెప్పుకుంటున్నారు. అసలు ఎంత బాగా ఒకళ్ళకొకళ్ళు చేయటం కానివ్వండి, అంత అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేయటము మామూలు విషయం కాదు అని వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు గురుగారు. అది ఇంకా నేను చెప్పలేని మాటల్లో. అంత సంతోషం వేసింది. కంప్లీట్ కుటుంబం అందరం మేము రావటం ఇది మొదటిది మన పీఠం తరపున. అంతే గొప్ప అనుభవం కలిగింది గురువుగారు. నేను సింగిల్ గా ఒక మాట చెప్తా. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళందరికీ ఒకటే, అంటే అందరికీ గాను మళ్ళీ నాకు కూడా కొన్ని విషయాలు తెలియలే. మొన్న రాజేష్ తో జూమ్ కాల్ జరిగింది. రాజేష్ జూమ్ కాల్ కూడా నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేస్తా. అయితే అరుణాచలం అన్న సందర్భంలో మనం తయారు చేసిన ఫుడ్ కనీసం 3,000 మందికి తయారు చేస్తాం. 3,000 మందికి 3,000 మందికి తయారు చేస్తే ఖచ్చితంగా మనకు అయిపోయిన టైం 45 నిమిషాల నుంచి 1 అవర్ లోపలనే. 1 అవర్ లోపలనే, అది మీరు అందరు చూసారు. అదంతా ఫుడ్ మళ్ళీ ఇస్తరాంట్లో అయిపోయింది 600. 600, 700 ఇస్తరాంట్లు ఇవన్నిటికి ఇంక అదే. అంత ఫుడ్ దగ్గర దగ్గర ఒక కింటా పైనే మనం వండింది. అది అందరు మీరే వండారు, నేను కూడా లేను. ఇదంతా ఏమైపోతుంది దానికి సమాధానం లేదు. మరి దేవుళ్ళు ఉన్నారా, లేకపోతే దేవుళ్ళు సూక్ష్మ రూపంలో వచ్చి తిన్నారా అనే దానికి ఇంకా సమాధానం. అది నమ్మాలా నమ్మలేదు అంటే ఈ కొంతమంది ఉంటారుగా మూర్ఖులు. అంటే ఇలా అసలు దేవుళ్ళు వచ్చి తింటమేందా కలికాలం అని చెప్పేసి అంటా ఉంటారు. కానీ ఈ మాటకి లేదు. రాజేష్ చెప్పాయి నువ్వు 2 మాటలు. అదే ఆ, చెప్పాను గదా గురుగారు. అప్పుడు దేవాలయంలో కేవలము అందరూ దర్శనానికొస్తున్నారు భక్తులు అంతే.
ఒక 30 మంది కూడా ఎక్కువ మంది ఉండరు. కొంతమంది ఎవరు అంటే బాబు అన్నప్రాసనకో ఏదో జరుగుతుంది కార్యక్రమం అంతే గురుగారు. వాళ్ళు కూడా ఒక 10 మంది ఉంటారనమాట. నేను అదే స్వయంగా చెప్పాను మా అమ్మకి, తమ్ముడికి. ఇప్పుడు ఇంత వంట జరుగుతుంది. మీరు అసలు ఎక్కడ వస్తారు ఏంటి అనుకుంటారు. కంపల్సరీ చూడండి అన్నాను. అలాగే మా తమ్ముడు తర్వాత చెప్తున్నాడు. తనకి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల అవి మసాలా ఫుడ్ కానీ అదంతా తినడం అసలు పూర్తిగా ఆపేశాడు. అలాంటిది తనంతట తను తినాలి పీఠం తరపున అని బిర్యానీ కానీ అదంతా తినేసి తర్వాత చెప్తున్నాడు. ఎంత బాగుందో అసలు ఆ టేస్ట్. బయట ఎక్కడ తిన్నా కూడా మనకు ఆ రుచి ఉండదు. అలాంటిది నేనే ఎక్కువ తిన్నాను అని చెప్పేసి తను అలా చెప్తుంటే నాకు ఇంకా అసలు మాటలు లేవు గురువు గారు. అలా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ గొప్పతనం. ఓం శ్రీ గురుభ్యో నమ. గురుగారి పాదాభివందనం గురుగారు. అలాగే నా తోటి సాధకులందరికీ కూడా నమస్కారం. గురువు గారు, మనం ఎప్పుడు చేపించినా కింట పైన అవుతుంది గురుగారు. నైవేద్యం అయితే పోయినసారి అరుణాచలంలో అయితే ఎక్కువైంది గురుగారు. దాదాపు నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, నేను చేస్తున్నాను కాబట్టి మనం చేసే ప్రసాదం ఉమ్, అది అరుణాచలంలో ఒక 5,000 మందికి అయితే కంపల్సరీ పెట్టొచ్చు గురుగారు ప్రసాదం రూపంగా. మీరేంటంటే వచ్చిన వాళ్ళకి కడుపు నిండా ఎంతైతే వస్తారో అంతమందిని పెట్టమంటారు గురుగారు. అలాగే 700-800 మంది కంపల్సరీ తీసుకుంటున్నారు. సూక్ష్మ సూక్ష్మ రూపంలో దేవి దేవతలు వచ్చి మిగతాయన్నీ ఆ దేవి దేవతలు తింటున్నారని అయితే నేను ఈ 7 అన్న సంతర్పణలో నేనైతే గ్రహించాను గురుగారు. అలాగే మనం కాశీలో చూసుకున్న అంతే గురుగారు. కాశీలో కూడా 600-700 మంది అయ్యారు గురుగారు. మిగతా అన్ని దేవి దేవతలు వచ్చి తీసుకున్నారు. అలాగే ఆడ కురువులు చూసుకున్నా కూడా గురుగారు, అసలు ఎటు చూసినా ఒక 50 మంది చూశాను గురుగారు. నేనైతే ఎటు చూసినా ఒక 50 మంది ఆ క్యూ లైన్ లో కానివ్వండి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 50 మంది ఉండారు. 50-60 మంది. అంతమించి అయితే ఏం అవపడలేదు గురుగారు నాకు. అయితే అక్కడ కూడా ఆ సూక్ష్మ రూపంలో మీరు ఎట్లయితే దేవి దేవతలు వచ్చి సూక్ష్మ రూపంలో వచ్చి తీసుకుంటారనేసి మీరు అన్నారు గురుగారు. అలాగే దేవి దేవతలు వచ్చి తీసుకున్నారు గురుగారు. అక్కడ కూడా 3,000 మందికి అయితే కంపల్సరీ చేపించాం గురుగారు. ఎందుకంటే కింటా పైన చేపించాం. ఒక ఆ, 35 కిలోలు ఏమో వెజిటేబుల్ రైస్ చేపించాం గురుగారు. అలాగే దద్దోజనం వచ్చేసరికి 20 కేజీలు చేపించాం గురుగారు. కేసరి 10 కిలోలు, మొత్తం టోటల్ వేసుకుంటే ఒక 65. అది మనం ఉండేదానికి కింటా పైన అయింది గురుగారు. అది అది కింటా పైన అయింది. దాని గురించి అట్లా మంచిదయ్యా. ఆ, మంచిది చాలా రాజేష్. అదే ఏం లేదు, రెండు మాటలు అంత మందికి అనేది ఆ కౌంటింగ్ అనేది మనకి గంటలో అయిపోవటం అనేది అసలు సాధ్యమా అసాధ్యం అది అసలు కళ్ళ నేను కళ్ళ కళ్ళ కూడా మేము భావించ. నేనైతే గురువుగారు దాదాపు అనుకునేవాడిని. మొన్న వర్షానికి ఆ తుఫానికి సాయంత్రం 5 అయితే అనుకున్నాను గురుగారు. ఒక గంటలోనే ఆ కింట పైన నైవేద్యం అయిపోయిందంటే నేనే ఆశ్చర్యపోయాను గురుగారు. నిజంగానే సూక్ష్మ రూపంలో దేవి దేవతలు వస్తున్నారని మీ ద్వారా తెలుసుకుంటున్నాను. ఈ 7 నెలల జర్నీలో కూడా, ఈ 7 అన్న సంతర్పణలో కూడా. అది గురుగారు. ఓకే రాజేష్, మంచిది. అమ్మా మనీ మీకు మాట్లాడను. అలాగే గురువు గారు. అందరం అనుకున్నాం అసలు ఇంకా తెలిసిందే ఎక్కడెక్కడి నుంచో రావటము గ్యాప్ లేదు. బిర్యానీ అంతా అయిపోయింది గురుగారు. ఆ తర్వాత ఇంకా అయిపోయింది అయిపోయింది అని అడుగుతున్నారు. మాకు బాధేసింది. అంటే వాళ్ళందరూ తృప్తిగా తింటున్నారు. ఇంకా ఇంటికి తీసుకెళ్లాలని అడగటం జరిగింది. కానీ పెరుగన్నం ఉండింది గురుగారు. మీరు చెప్పారు కదా ఇంకా కొంతమంది తినాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వారి కోసం అది అలాగా ఉండడం జరిగింది అన్నారు. ఇంకా అదే వీలైనంత వరకు అందరికీ పెట్టడం జరిగింది గురుగారు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం మేము వచ్చిన తర్వాత మన పీఠం సాధకులే ఉండి దేవాలయంలో అంటే పెరుగన్నాన్ని కూడా అందరికీ పంచడం జరిగింది గురువుగారు. ఓకే అమ్మా. అయితే వర్షం వచ్చేసి తీవ్ర తుఫాన్ అన్నమాట. ఆ తుఫాన్ ఇప్పుడు కూడా చాలా వరకు ఇంకా తగ్గలేదు. అయితే ఆ తీవ్ర తుఫాన్లో మీరు వర్షంలోనే వచ్చారు గుడికి కూడా. ఉదయం వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వర్షంలోనే ఉన్నారు. తర్వాత అక్కడ కూడా వర్షంలోనే ఉన్నారు. ఆ వర్షం చూసి భయం పుట్టిందే అసలు? అన్న సందర్భన ఎలా జరిగిద్ది ఏంటి, అసలు మన పరిస్థితి ఏంటి మళ్ళీ అనే క్వశ్చన్ మీ మీకు వచ్చినా, లేకపోతే అసలు మీ ఉద్దేశం చెప్పండి. సరే గురుగారు. అయితే ముందు రోజు ఎలాగో వర్షం అంటే ఆగిపోయింది. నైట్ మేము అందరం వెళ్లి రూమ్ కి మాట్లాడుకుంటూ నిద్రపోయే సమయానికి సాధకులందరికి అప్పటికి లేదు. మరుసటి రోజు తెల్లవారుజామున 3:30 నుంచి ఇంకా విపరీతంగా పడుతూనే ఉంది. పెద్ద వర్షం అన్నమాట. సరే ఇంకా ఎలాగో వెళ్ళాలి, రెడీ అవ్వాలి, లేట్ కాకూడదని చెప్పేసి ఇంకా స్నానానికి వెళ్తే గురువు ఒక ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ తీసి ఇక గడ్డగట్టిన వాటర్ ఎలా ఉంటే అలా ఉండిపోయాయి అన్నమాట.
సరే ఇక స్వామివారిని తలుచుకుంటూ శివ శివ అనుకుంటూ మేమందరం రెడీ అవ్వటము. అప్పటికి ఇంక వర్షం పెద్దది అవుతానే ఉంది. అలాగే తలుచుకుంటూనే సుప్రభాత సేవకు వెళ్ళాము. కానీ మేమందరం ఒకటి అక్కడ గురువుగారు చెప్పిన సమయానికి వెళ్ళాలి. వంట ప్రారంభించాలి. కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. అసలు మాకు ఎటువంటి సందేహాలు లేవు గురువుగారు. మేము అనుకుంటానే ఉన్నాం. ఎలాగైనా వాన ఆగిపోతుంది తప్పకుండా. అంతే సంతోషంగా ఉన్నాము. కాకపోతే లోపల ఏంటంటే మనం పెట్టిన అన్నసంతర్పణ వంట కార్యక్రమం దగ్గరకొచ్చేసరికి వీళ్ళు పైనుంచి పడే వాటర్ అంతా ఇంకా డైరెక్ట్‌గా కింద పడటం జరిగింది గురువుగారు. కాకపోతే ఈ వంట సామాన్ల మీద పడతాయేమో అని అనుకున్నాం గానీ ఎక్కడ కూడా పడలేదు. మన వంట సామాను దగ్గర కానివ్వండి, కూరగాయలు తరిగిన దగ్గరకి అంతా పొడిగానే ఉంది. బాగానే ఉంది గురువుగారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. ఆ వంట అయిపోయింది. మేమింక వడ్డిద్దాం అనుకున్న సమయానికి ఇంక వర్షం లేదు. ఇంకెక్కడెక్కడ వాళ్ళు రావటం సాధకులు. అందరూ వచ్చి భక్తులు ప్రసాదాన్ని స్వీకరించటము, గుళ్ళో కూర్చొని అందరూ తినటము. ఇంకా అప్పటికి వర్షం లేదు గురువుగారు. మేము తినేసి మళ్ళీ రూమ్‌కి వెళ్ళి ఇంకా బయలుదేరే సమయం వరకు కూడా వాన లేదు. ఓకే అమ్మా. ఇంకా మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. నేను అడిగేది అంతే అదే. గురువుగారు. చాలా చక్కని అనుభవాలు జరిగాయి గురువుగారు అందరం కూర్చున్నప్పుడు. అలాగే మేమందరము మన పీఠం షర్ట్‌లు వేసుకొని విభూది పుండ్రాలు పెట్టుకొని అందరం అంతా చాలా యాక్టివ్‌గా ఉంటుంటే అక్కడికొచ్చిన భక్తులు కూడా అంతే ఉత్సాహంగా ఎవరు వీరు, ఈ పీఠం ఎక్కడుంటుంది, ఏంటి కుతూహలం వాళ్ళకి కూడా. అలాగే మనం పీఠం యొక్క ఫోటోలు పిల్లలు పంచడం జరిగింది. ఆహ్, చాలా బావుంది. వాళ్ళు రిసీవ్ చేసుకున్నది కూడా భక్తులకు కూడా ఏదో తెలుసుకోవాలని మన పీఠం గురించి, మంత్ర సాధన గురించి అలాగ వాళ్ళు అడగటం కానివ్వండి, గురువుగారు ఎక్కడుంటారు? అలాగే అర్చకులు కూడా అడిగారు గురువుగారు, మీరెక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి? అంటే అభిషేకానికి ముందు అన్ని వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకోవటము, మన పీఠం గురించి తెలుసుకోవటము, అలాగే పీఠం పేరు మీద అర్చన చేయడం. ఇవన్నీ చాలా గొప్ప అనుభవాలు గురువుగారు. మాకు చాలా సంతోషంగా అందరం అంతే ఆహ్, ఆనందంగా ఉన్నాం గురువుగారు. మంచిదమ్మా.